హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాని. ఈరోజు నేను ఇవి కొబ్బరి లడ్డూలండి. దీనికి ఇలా చేసుకుంటే చాలా మంచిది, హెల్త్కి కూడా మంచిదండి. నేను ముందుగా నువ్వు పప్పును కొద్దిగా వేయించుకొని పక్కన ప్లేట్లో వేసుకోండి. ఇలా వేగాక ఒక ప్లేట్లో వేసుకోండి. అలాగే బెల్లము, కొబ్బరి కూర అండి. ఇది నేను 2 కప్పులు కొబ్బరి కూర అయితే 1 కప్పు బెల్లం, అంటే మీకు లెక్కగా కావాలని చెప్తున్నాను, మీకు తెలుస్తుందని. 1 కప్పు బెల్లం అయితే 2 కప్పులు కొబ్బరి కూర ఉండాలండి. దాని కొలతకి సరిగ్గా సరిపోతుంది, మీకు స్వీట్ అన్నీ బాగుంటుంది. దీనికి బెల్లం ఒక్కొక్క బెల్లం ఒకలా ఉంటుందండి, ఒక్కొక్క బెల్లం ఒక్కొక్కలా ఉంటుంది. అందుకని నేను ముందుగా అయితే ఈ బెల్లాన్ని పాకంలాగా వచ్చేస్తుందండి. అందుకని అప్పుడైతే కొబ్బరి కూరలో కలిపేసుకొని చేసుకోవచ్చు, కానీ ఒక్కొక్క రకం బెల్లం అంటే ఇలా ఉంటుంది. అందుకని కొద్దిగా నేను ముందుగా బెల్లాన్ని ఇలా వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని కరగబెట్టుకొని అందులో ఈ కొబ్బరి కూర వేసుకున్నానండి. కొబ్బరి కూర మన కారంతో కోరితే చాలా బాగుంటుందండి. కొబ్బరి ఉండలకి మనం ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అలాగా ముక్కలా తీసుకొని మిక్సీ చేసేస్తున్నారు. మిక్సీ చేసిన వల్ల కొబ్బరి పైన తొక్కు ఉంటుంది కదండి, నల్ల తొక్కు, దానివల్ల కడుపులకు కూడా ఇబ్బందులు పడుతుంటారు చాలామంది. డైజెషన్ తేడాలు అవి వచ్చేస్తాయండి, కొబ్బరి పెచ్చిల్లాగా తినేస్తున్నట్టే లెక్క. అలాగే అందులోనే కొద్దిగా పంచదార కూడా వేసుకోండి. ఈ కొబ్బరి కూర, బెల్లం, కొద్దిగా 2-3 స్పూన్లు పంచదార కూడా వేసుకోండి. ఇందులోనే యాలకులు కూడా వేసుకొని బాగా కలుపుతూ ఉండండి. యాలకులు గుండ్లా చేసుకోవచ్చు మీరు, లేకపోతే చిన్న గింజల్లాగా వేసుకున్న చాలా బాగుంటుంది. ఎప్పటికప్పుడు తినేటప్పుడు మనకు పళ్ళ కింద బాగుంటుందండి టేస్ట్. ఇలా కలుపుతుండండి, చాలా బాగుంటుంది. కలిపిన వల్ల మనకి జిగుమానం వస్తుంది, బెల్లం జిగుమానం. చూసారా, దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు చల్లారి పెట్టుకొని మనం ఉండలు చేసుకోవడానండి. మీకు నచ్చితే నువ్వుపప్పు ఇందులో వేసుకోవచ్చండి, నేనైతే అలా వేసుకోలేదు. ఇలా ఉండలా మొత్తం అంతా చేసుకొని ఈ వేడి మీదే మనం అరిసెలకి ఎలా ఒత్తుతామో అలాగే ఈ ఉండలు, చూసారా, ఇలా ఉండలు ఒక గిన్నెలో వేసుకొని అందు మీద ఈ నువ్వుపప్పు, వేయించిన నువ్వుపప్పు కూడా వేసుకోండి. వేయించుకొని ఇలాగా అనుకుంటే ఆ నువ్వుపప్పు దానికి అతుక్కుపోతుంది, నుక్కుపోతుంది. చూసారా ఎంత టేస్ట్గా. ఇది తినేటప్పుడు మనకు క్రిస్పీగా తగులుతుంది నువ్వుపప్పు కూడా, చాలా మంచిది, హెల్త్కి కూడా మంచిది కదండి బెల్లం నువ్వుపప్పు తింటే. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ పెట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ. నా కొబ్బరి వండలు చూసారు మీరు, మీకు ఎలాగొచ్చాయో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.